నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. అర్ధరాత్రి ఆంధ్ర ఐపీఎస్ ఆఫీసర్ అస్సాంకి అయితే బదిలీ అయ్యారు. ఇదేంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాగా పేరు తెచ్చుకున్నారు. అంటే ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద డిపెండ్ అయ్యారని చెప్పేసి అయితే మనకి వార్తలు ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఎందుకు అస్సాంకి తనని బదిలీ చేశారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే అర్ధరాత్రి అస్సాంకి బదిలీ అయిన ఐపీఎస్ ఆఫీసర్ అసలు ఎందుకు, దేని మూలాన, అసలు ఎవరు తీసుకున్నారు బదిలీ? అంటే మనం చూసాం ఇంతకుముందు కూడా కొంతమంది అధికారులని బదిలీ చేశారు. సో ఇది ఈయనను కూడా ఈసీ అధికారులు వాళ్ళు చెప్పడం వల్లనే ఈయన బదిలీ జరిగిందంటారా? అలా కూడా అయ్యుండొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసో తెలియకో ప్రభుత్వంతో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వంకి అనుకూలంగా పనిచేయొచ్చు అనే ఉద్దేశంలో కూడా ఎన్నికల కమిషను ఎలక్షన్స్ ముందు ఇటువంటి చర్యలు తీసుకుంటుంటుంది. ముఖ్యంగా పోలీస్ బాసుల్ని, చీఫ్ సెక్రటరీని అటువంటి వాళ్ళని కూడా మార్చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇది ఎన్నికల కమిషను ఈసారి చాలా నిబద్ధతతో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలని యోచిస్తున్నట్టుంది. అయితే ఎన్నికల కమిషన్ ఒక 3 నెలల కిందట వరకు చూస్తే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా ఏంటి అనే దాని మీద ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది విజయవాడలో. దానికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని, అధ్యక్షుల్ని, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులతో కూడా చర్చోపచర్చలు జరిపింది. అంటే ఎందుకు జరిపిందంటే అత్యధికంగా కంప్లైంట్లు కూడా వెళ్ళాయంట ఎన్నికల కమిషన్కి. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు, ఇక్కడ కొన్ని జరిగే అరాచకాలు, రాబోయే ఎన్నికలు మహాసంగ్రామాన్ని తలపించవచ్చు, రక్తపాతాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద కార్యకర్తలు దాడి చేసుకోవడాలు, నరుక్కోవడాలు కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే ఉద్దేశంలో కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం, దాని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నా మళ్ళీ ఒకసారి సమీక్షా సమావేశం ఎందుకు నిర్వహిస్తారంటే ఇవన్నీ మేము సజావుగా నిర్వహించడానికి, ఇవన్నీ సక్రమంగా నడిపించడానికి మేము ఉన్నాం, మాకు పూర్తి అధికారాలు ఉంటాయి, దానికి మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం, మీ తరపు నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అనే ఉద్దేశంలో వాళ్ళు నిర్వహించారు. దానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఎట్లా గతంలో ఎన్నికల్లో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎటువంటి చర్యలు తీసుకున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎదురైన సంఘటనల గురించి చెప్పడం, అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఎవరిని నియమించాలి, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు, వాలంటీర్ని పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది పూర్తిగా ఎన్నికల నిర్వహణకి విరుద్ధంగా ఉంది. అది వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాదు, ఈ ప్రభుత్వం ఒక పథకంలాగా వాళ్ళని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాగైతే రిలీజ్ చేసిందో వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించేలాగా నిర్వహించి వాళ్ళతోనే వాళ్ళని ఒక గూఢచారులుగా ఉపయోగించుకుంటూ చేయాలంటుంది. అది కరెక్ట్గా కాదు అని చెప్పడం, దానికి ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు తప్ప వేరే ద్వారా నిర్వహించడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కూడా నడుస్తుంది, మీరు గమనిస్తే. అయితే ఇవన్నిటి మీద వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి పూర్తి అధికారాలు ఉంటాయి, ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు అని ఇప్పుడు కాదు, మహానుభావుడు టిఎన్ శేషన్ గారు ఫస్ట్ ప్రధాన ఎన్నికల అధికారి దేశం మొత్తానికి అయినప్పుడు ఆయన కొన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణకి, ఎన్నికల అధికారికి ఇటువంటి పవర్ఫుల్ ఉంటాయా అని అప్పటి వరకు తెలియదు చాలామందికి. సో ఆయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాడు, ఎన్నికల అధికారి అంటే ఈ విధంగా ఉంటారని. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల అధికారులు కూడా చాలా వరకు నిబద్ధతతో పనిచేయడం ఇప్పటివరకు సజావుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ఆర్సీపీ ఎటువంటి విషయాలకు పాల్పడుతుందనే దాని మీద ఎక్కువగా కంప్లైంట్ వెళ్ళడం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారుల మీద 1 by 1గా కొరడా చెలిపిస్తుంది. దానికి మీరు అన్నట్టుగా మీరు అడిగి చెప్పినట్టుగానే గుంటూరు రేంజ్ ఐజీని ట్రాన్స్ఫర్ చేసేయడం కానీ, ఆ తర్వాత చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ఎన్నికలు నిర్వహించే అధికారులు కానీ, అలాగే ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే ఐపీఎస్లను కానీ, ఆ తర్వాత మరొక 4 జిల్లాలకి ఐఏఎస్లకు సంబంధించి కానీ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం గట్రా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు రఘురామరెడ్డి గారి వంతు వచ్చింది. రఘురామరెడ్డి గారి వంతు ఎలా వచ్చిందనంటే ఈయన
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎన్ఆర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ ఈయన కీలకంగా వ్యవహరించడం, అది కూడా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే అరెస్టు చేయించడం, ప్రభుత్వం ఆదేశించింది కదా అని నిన్న తూచా తప్పకుండా పాటించడం లాంటి ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి సుమారుగా 52 రోజులు జైల్లో ఉన్నప్పటికీ ఆయన మీద ఎలాగైనా బెయిల్ తీసుకురావాలి, కేసు కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా వీళ్ళు అపీల్ చేసుకున్నారు. అపీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఈయన మీద ఆరోపణలు వచ్చాయి అంటున్నారు కదా, ఆధారాలు ఉన్నాయా, రాష్ట్రంలో ఉన్నాయి, అదేంటి ఆధారాలు తీసుకురాలేదా, ఇంకొక వాయిదా ఇవ్వండి. సరే మళ్ళీ ఆధారాలు తెచ్చారా, నెక్స్ట్ వాయిదా, లేదు సిఐడి కోర్టులో ఉన్నాయి, ఆధారాలు తీసుకొచ్చారా, కోర్టులో ఉన్నాయి, లేదంటే మా రాష్ట్రంలో ఉన్నాయి, ఇలా చెప్పొచ్చా? ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిటి వెళ్ళినప్పుడు ఏవైతే ఆయనకు నేరారోపణ చేశారో సార్ ఇవి ఆధారాలు ఉన్నాయి అని చూపించి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఆయన విచారించడానికి మాకు ఇంకా పవర్స్ ఇవ్వండి, మేము పూర్తి స్థాయిలో పట్టుకుంటామని చూపించాలి. ఆ పత్రాలు అప్పుడు చూపించలేదు, అక్కడున్నాయి ఇక్కడున్నాయని చెప్పారు, మొత్తాన్ని చూపించలేదు, డ్రాగ్ చేశారు. అది కోర్టు కూడా అంత త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకు ఏమో అరెస్ట్ అయిన వ్యక్తి నిజమైన నేరస్తుడేమో, లేదా వీళ్ళు ఆరోపణలు చేస్తున్న వీళ్ళు దొంగ ఆరోపణలేమో, ఎటు తేల్చుకోకుండా కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయంలోనే అప్పటికే ఒక 4-5 వాయిదాలు అయిపోయేసరికి వీళ్ళు ఊరికే ఏదో బూచి చూపించినట్టు చూపిస్తున్నారు తప్ప ఏమీ లేదని చెప్పి బెయిల్ మంజూరు చేసేసింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఎక్కడ వాళ్ళని అక్కడ ఈ రాష్ట్రంకు సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల అధికారిగా కానీ సుపీరియర్స్గా కానీ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇటువంటి నేపథ్యంలో రఘురామరెడ్డి గారికి ట్రాన్స్ఫర్ జరుగుతుందని ముందే ఊహించి మరి ఆయన చేర్పించారో ఎవరు జరిపించారో తెలియదు కానీ మొన్న వార్తల్లో చూస్తే మొత్తం సంచలనం. రఘురామరెడ్డి గారికి సంబంధించిన 2 వ్యక్తులు హెరిటేజ్కి సంబంధించినవి కానీ చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన కానీ ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలన్నీ కాల్ చేస్తున్నారు. ఆ కాల్చిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, చూసాం మనం. దాని మీద హెరిటేజ్ సీఈఓ కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మా ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుండగా ఆ విధంగా అలా ఎందుకు చేశారు, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇలాగ కంప్లైంట్ చేసి ఎంత వైరల్ అయినప్పుడు కూడా వైసీపీ నుంచి ఎవరు కూడా ఖండించింది లేదు, అధికారి కూడా మాట్లాడింది లేదు. సో ఎందుకు ఎన్నికల ముందు ఈ విధంగా ఇలాగ చేస్తున్నారు అనేది కూడా తెరవనికి ఇంకేమైనా జరుగుండొచ్చు, బట్ ఇలాగ ఎంత రెడ్ హ్యాండెడ్గా ఎలా దొరికిపోతారబ్బా అనేది మాత్రం నాకు చిన్న డౌట్ ఉంది. సో మొత్తం మీద ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎన్ఆర్ రింగ్ రోడ్ సంబంధించి కానీ ఈ కేబుల్ సంబంధించి కానీ అమరావతి ల్యాండ్కి సంబంధించిన ఇది కానీ ఏదైతే చంద్రబాబుని దోషిగా చేసి ఈయన ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నారో కొల్లి రఘురామరెడ్డి గారు ఈయన్ని అస్సాంకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు రేపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికలకు స్పెషల్ ఆఫీసర్గా నిర్వహణకు సంబంధించి ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. గౌహతి కేంద్రంగా అక్కడ పనిచేస్తారు. సో ఈ మొత్తం మీద ఏంటంటే బీజేపీ నడిపించడం కాదు, ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా కొరడా జలిపిస్తుంది. కాకపోతే ఏమంటారంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీయే చక్రం తిప్పుతుంది అనుకుంటారు. బట్ బీజేపీ ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వమే తప్ప ఇప్పుడు దానికి పూర్తి స్థాయి అధికారులు ఉండవు. అధికారులు కూడా అంతగా వింటారని నేను అనుకోను. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు చూచాయిగా వింటారు కానీ, బట్ ఎక్కడ వాళ్ళని అక్కడ ఒక షఫుల్ చేస్తుంది. ఎవరు ఒక పార్టీకి కొమ్ము కాయకుండా ఒక పార్టీకి ఫేవర్గా ఉండేలా చూడకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల తీరుని వ్యవహరించాలి కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇంకా చాలామంది ట్రాన్స్ఫర్ అవుతాయి. వీళ్ళందరూ కూడా పైగా ఒకే సామాజిక వర్గం వ్యక్తుల్ని ముందుగానే మారుస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం, ఇంకా జరుగుతాయి ఎన్నికలు. కరెక్ట్గా జరిగితే ప్రజల అభిప్రాయం అనేది ఎవరికి గెలిపించుకోవాలనుకుంటున్నా వాళ్ళే గెలుస్తారు. ఈ ట్యాంపరింగ్లు రిగ్గింగ్లు ఏం లేకుండా చక్కగా వ్యవహరిస్తారని ఒక